హలో హాయ్ వెల్కమ్ టు రావు సైన్స్ అకాడమీ. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేద్దాం, వీక్లీ కరెంట్ అఫైర్. సో ఫస్ట్ ఇక్కడ ఆర్టికల్ చూడండి. 3 soldiers killed as avalanche hits Siachen ఆర్మీ బేస్ క్యాంప్ అన్నాడు. సో ఇండియన్ సోల్జర్స్ 3 చనిపోయారు. సో బేసికల్గా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవలాంచ్ అంటే ఏంటి మీనింగ్? సో అవలాంచ్ అంటే ఇక్కడ రాశాను చూడండి, ఇక్కడ మీ పేపర్ లో కూడా అవలాంచ్ అని వచ్చింది వర్డ్. ఇది చాలా కీవర్డ్ అనమాట. మనం బేసికల్ గా ఏంటంటే ఆర్టికల్స్ లో కీవర్డ్స్ చూసుకోవాలి. ఇక్కడ అవలాంచ్ అనే కీవర్డ్ వచ్చింది. నెక్స్ట్ సియాచిన్స్ అన్నాడు. సియాచిన్ అంటే ఇట్స్ ఎ గ్లేషియర్. సో మనం డిస్కస్ చేయాల్సిన 2 words ఏంటంటే ఇక్కడ అవలాంచ్ అంటే ఏంటి జియోగ్రాఫికల్ గా, సియాచిన్ అంటే ఏంటి, ఈ రెండు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కమింగ్ టు అవలాంచ్, ఇక్కడ నేను రాశాను అవలాంచ్ అంటే ర్యాపిడ్ డిసెంట్ ఆఫ్ స్నో, ఐస్ ఆర్ డెబ్రిస్ డౌన్ ఏ మౌంటైన్ స్లోప్ అన్నాడు. చూడండి అవలాంచ్ కి ల్యాండ్ స్లైడ్ కి డిఫరెన్స్ ఏంటి? ఏదైనా సాయిల్ కానీ నార్మల్ రాక్స్ కానీ డెబ్రిస్ కానీ అక్కడ స్లైడ్స్ అయితే దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటాం. అదే ఐస్ కానీ స్నో కానీ ఇన్వాల్వ్ అయితే దాన్ని అవలాంచ్ అంటాం. బేసికల్ గా ఏంటంటే ఇది హ్యూమన్ ఇండ్యూస్ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో ఏమైనా ఎక్స్కవేషన్స్ కానీ మైనింగ్ కానీ ఇలాంటి మైనర్ థింగ్స్ ఏమైనా జరిగాయి అనుకోండి, సాయిల్ లూజ్ అవుతుంది. సో జనరల్ గా మనం ల్యాండ్ స్లైడ్ అంటే సాయిల్ అంటాం, కానీ ఈ ఐస్ కవర్డ్ ఉన్న ప్లేస్ ని మనం పర్మాఫ్రాస్ట్ అంటాం. సో అది బేసికల్ గా పేపర్ లో మెన్షన్ చేయలేదు. పర్మాఫ్రాస్ట్ అంటే ఐస్ లేయర్ కవర్డ్, అంటే సాయిల్ రిప్లేస్ చేసే ఐస్ అనమాట పర్మాఫ్రాస్ట్ అంటే. సో అది కోల్డ్ ఏరియాస్ లో ఉంటది. సో ఎక్కడైంది ఇది? సియాచిన్ అన్నాడు. సో సియాచిన్ గ్లేషియర్. సో గ్లేషియర్ అంటే మీనింగ్ ఏంటి? గ్లేషియర్ అంటే ఐస్ షీట్. ఏదైనా 50,000 square kilometers కంటే ఎక్కువ ఉంటే ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ గ్లేషియర్. అంటే గ్లేషియర్ కంటే చిన్నది ఏంటి? ఐస్ క్యాప్ అంటాం. దానికంటే చిన్నదైతే ఐస్ బర్గ్ అంటాం. సో ఎందుకు మన గ్లేషియర్స్ చాలా ఇంపార్టెంట్? సో చూడండి ఇక్కడ సియాచిన్ గ్లేషియర్ ఇస్ ద వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ అన్నాడు. అంటే ఏం కాదు, 1984 లో ఆపరేషన్ మేఘ్దూత్ అయ్యింది. సో ఇండియా పాకిస్తాన్ మధ్య కాన్ఫ్లిక్ట్. సో ఎప్పుడైనా కూడా హైయెస్ట్ గ్రౌండ్ ఉన్నవాడికి ఆర్మీలో అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందుకే సియాచిన్ గ్లేషియర్ ని వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ అని కూడా పిలుస్తారు. ఫస్ట్ పాయింట్ అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం ఎలాబరేట్ చేస్తున్నాం ఇక్కడ కరెంట్ అఫైర్ లో. నెక్స్ట్ సియాచిన్ గ్లేషియర్ ఎక్కడుంది? కారాకోరం రేంజ్. సో మీకు తెలుసా అండి, ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏంటి? మౌంట్ ఎవరెస్ట్ కాదు, ఎందుకంటే నేపాల్ లో ఉంది, చైనా బార్డర్. నెక్స్ట్ మొన్నటి వరకు K2 ఉండేది, గుడ్విన్ ఆస్టిన్ 8611 meters. అది కారాకోరం రేంజ్ లో హైయెస్ట్ మౌంటైన్ పీక్. కాకపోతే అది POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో డిస్ప్యూట్ లో ఉంది. సో అది ఇప్పుడు రాదు ఇండియాలో. అండ్ రీసెంట్ గా కాంచన్జంగా అన్నారు హైయెస్ట్ మౌంటైన్ పీక్. ఎక్కడుంది? సిక్కిం లో ఉంది. కానీ ఇప్పుడు అది కూడా హైయెస్ట్ మౌంటైన్ పీక్ కాదు. చాలా వరకు మన బుక్స్ లో హైయెస్ట్ మౌంటైన్ పీక్ ప్రెసెంట్ ఏంటంటే కాంచన్జంగా అంటారు. అది నేపాల్ తో డిస్ప్యూట్ లో ఉంది. అందుకే రీసెంట్ కరెంట్ అఫైర్ లో అయితే హైయెస్ట్ మౌంటైన్ పీక్ మనకి నందాదేవి వస్తుంది, ఉత్తరాఖండ్ లో ఉంది. సో అది హైయెస్ట్ మౌంటైన్ పీక్ విత్ ఇన్ ఎంటైర్లీ లొకేటెడ్ ఇన్ ఇండియా. సో అదనమాట పాయింట్. నెక్స్ట్ ఇంకో చూద్దాం. ఇట్స్ కాల్డ్ as థర్డ్ పోల్ అన్నాడు. థర్డ్ పోల్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి, మనకి మాక్సిమం ఫ్రెష్ వాటర్ అనేది ఎక్కడుంది? నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. అంత ఫ్రెష్ వాటర్ మన గ్లేషియర్స్ లో ఉంది. అలాంటి ఫ్రెష్ వాటర్ నెక్స్ట్ ఉన్న ప్లేస్ ఏంటి? సియాచినే. సో అందుకే దాన్ని ఏమని పిలుస్తారు? థర్డ్ పోల్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలుస్తారు సియాచిన్ గ్లేషియర్ ని. సో ఆ పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో నెక్స్ట్ చూడండి, ఎక్కడైంది ఇది? కారాకోరం రేంజ్. సో కారాకోరం రేంజ్ లో హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏంటి? K2 గుడ్విన్ ఆస్టిన్. సో ఈ పాయింట్స్ మనం ఇందులో కవర్ చేస్తాం, ఇవి మనం చూసుకోవాలి. సో చూసుకుందాం. ఈ సియాచిన్ గ్లేషియర్ ఏంటంటే సెకండ్ లాంగెస్ట్ నాన్ పోలార్ గ్లేషియర్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. సెకండ్ లార్జెస్ట్ నాన్ పోలార్ అంటే ఏంటి? బికాస్ చూడండి, పోల్స్ లో మనకు తెలుసు లంబార్డ్ గ్లేషియర్ ఉంది అంటార్టికల్, అది లాంగెస్ట్. కానీ నాన్ పోలార్ అంటే ఏంటి? సియాచిన్ గ్లేషియర్ ఎక్కడ లొకేట్ అయింది? ఏషియాలో లొకేట్ అయింది. మనం ఏషియాలో ఉన్నాం, ఇండియా, సౌత్ ఏషియా. సౌత్ ఏషియా అంటే ఇండియా వస్తుంది, పాకిస్తాన్ వస్తుంది, నెక్స్ట్ బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్డీవ్స్. సో ఇవన్నీ ఏంటి? సౌత్ ఏషియా. సో ఇది బేసికల్ గా సెంట్రల్ ఏషియాకి సౌత్ ఏషియాకి మధ్యలో లొకేట్ అయింది సియాచిన్ గ్లేషియర్. సో ఇది సెకండ్ లాంగెస్ట్ నాన్ పోలార్ గ్లేషియర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ షెవ్చెన్కో గ్లేషియర్ ఇన్ తజికిస్తాన్. తజికిస్తాన్ అంటే సౌత్ ఏషియా కాదు, సెంట్రల్ ఏషియా. సో ఇండియా ఏషియాలో ఉంది, సౌత్ ఏషియాలో ఉంది. తజికిస్తాన్ ఏషియాలో ఉంది, సెంట్రల్ ఏషియా. సౌత్ ఏషియాలో 8 కంట్రీస్ ఉంటాయి, సెంట్రల్ ఏషియాలో 5 కంట్రీస్ ఉంటాయి. సో ఈ ఆర్టికల్ దాని గురించి అనమాట. సో దట్స్ అబౌట్ అవలాంచ్. నెక్స్ట్ రాదు. నెక్స్ట్ ఇది చూడండి, హైకోర్టు, HC అంటే హైకోర్టు. సో మైనర్ మినరల్ ఆప్షన్ అన్నాడు. పెసా అన్నాడు. ఇక్కడ కీవర్డ్స్ చూద్దాం మనం. పెసా అంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. మనకి బేసికల్ గా పంచాయతీలు ఎప్పుడు వచ్చింది ఇండియాలో? 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. అది ఫోర్స్ లోకి ఎప్పుడు వచ్చింది? 1993 లో వచ్చింది. సో పెసా అంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. సో మనకి 11th షెడ్యూల్ లో పంచాయతీరాజ్ ఉంది విత్ 29 సబ్జెక్ట్స్. అది కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్ ఎక్స్టెండ్ అవ్వలేదు. సో ఏంటా షెడ్యూల్డ్ ఏరియాస్? ఇందులో మెన్షన్ చేసాం మనం.
సో ఆ షెడ్యూల్ ఏరియాస్ అంటే 5th షెడ్యూల్ ఏరియాస్ అనమాట. మనకి టోటల్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్ ఉన్నాయి రాజ్యాంగంలో. అందులో 5th షెడ్యూల్ 10 స్టేట్స్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్ కూడా 5th షెడ్యూల్ లో ఉంది. సో ఆ 5th షెడ్యూల్ ఏరియాస్ కి పెసా అన్నది ఎక్స్టెండ్ అయింది. పంచాయత్ ఎక్స్టెండ్ టు షెడ్యూల్ ఏరియాస్ 1996 యాక్ట్ అనమాట. సో ఇది చూడండి, పెసా యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ టు ఎక్స్టెండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పార్ట్ 9 పంచాయత్ అన్నాడు. పంచాయత్ ఎక్కడ ఉంది? పార్ట్ 9 లో ఉంది. ఆర్టికల్ 243 నుంచి 243O వరకు. సో ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా ఈ 5th షెడ్యూల్ ఏరియాస్ కి ఎక్స్టెండ్ అయ్యాయి ఆ 10 రాష్ట్రాలకి. సో అందులో మైనర్ మినరల్స్ అన్నారు చూసారా, ఈ ఎక్స్కవేషన్ కూడా పంచాయతీకి వస్తుంది అనమాట. మన టోటల్ గా పంచాయత్ లో 29 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 29 సబ్జెక్ట్స్ లో మైనర్ మినరల్ ఎక్స్ట్రాక్షన్ కూడా పంచాయతీకి వస్తుంది. సో ఈ పెసా యాక్ట్ అన్నది న్యూస్ లో అందుకు వచ్చింది అనమాట. మనకి డిపిఎస్పీస్ లో ఆర్టికల్ 40 ఉంటది, ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. దాన్ని బేస్ చేసుకుని మన ఇండియన్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ తీసుకొచ్చింది. 73rd రాజ్యాంగ సవరణ 1992 ఎప్పుడు ఫోర్స్ లోకి వచ్చింది? 1993 లో వచ్చింది. సో అది పార్ట్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ షెడ్యూల్ లెవెల్ లో ఉంది విత్ 29 సబ్జెక్ట్స్ అనమాట. సో దాని గురించి న్యూస్ లో వచ్చింది. సో అక్కడ చూడండి, పార్ట్ 9 రాసాం మనం. ఆర్టికల్ 243 నుంచి 243O వరకు, అది క్యాపిటల్ O. సో టోటల్ గా 16 ఆర్టికల్స్ ఉన్నాయి ఇందులో పంచాయత్. సో ఇదేంటంటే షెడ్యూల్ ఏరియాస్ ని అడ్మినిస్టర్ చేయడానికి. సో ఇందులో పవర్ ఎక్కువ ఎవరికి ఉంటుంది? గవర్నర్ కు ఉంటుంది అనమాట, అకార్డింగ్ టు ఆర్టికల్ 244 క్లాజ్ 1. బాగా గుర్తుంచుకోవాలి, 244 క్లాజ్ 1 5th షెడ్యూల్. అదే 6th షెడ్యూల్ అన్నాడు అనుకోండి, నార్త్ ఈస్టర్స్ వస్తాయి, 4 స్టేట్స్ వస్తాయి అనమాట. సో అందులో రీజనల్ కౌన్సిల్స్ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉంటాయి, గవర్నర్ కి ఎక్కువ పవర్ ఉండదు. అదే 5th షెడ్యూల్ కి 6th షెడ్యూల్ కి డిఫరెన్స్. అదే ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇట్స్ ఇన్ 5th షెడ్యూల్. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 5th లో 10 స్టేట్స్ ఉంటాయి అనమాట. సో అది పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ 1996 యాక్ట్, పెసా యాక్ట్ అంటారు. దట్స్ ఇట్. నెక్స్ట్ రీసెంట్ గా నేపాల్లో మీకు తెలుసండి చాలా హ్యావో క్రియేట్ అయింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అన్ని కూడా అక్కడ బ్యాన్ చేశారు. సో దానివల్ల జెన్జీ అంటారు చాలా మంది, గవర్నమెంట్ అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పేసి వైలెంట్ గా గవర్నమెంట్ ని డిజాల్వ్ చేయమని అడిగారు. సో డిజల్యూషన్ అంటే ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో డిజల్యూషన్ అంటే ఏంటి? గవర్నమెంట్ 5 years రన్ అవుతుంది. ఆ 5 years గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ గారు ఇట్స్ డిజాల్వ్ అంటాడు. సో డిజల్యూషన్ అంటే 5 years టర్మ్ అయిపోయిందని చెప్పడాన్ని ఏమంటారు? డిజల్యూషన్ అంటారు. సో అలా డిజాల్వ్ చేయండి అన్నారు పార్లమెంట్. సో నేపాల్ పార్లమెంట్ చూస్తే కాంటెంపరీగా కనెక్ట్ చేసుకోవాలి మనం, మన పార్లమెంట్ కి ఆ పార్లమెంట్ కి. సో మంది కూడా బై కెమెరాలే, వాళ్ళది కూడా బై కెమెరాలే. బై కెమెరాలు అంటే హ్యావింగ్ 2 houses, దట్ ఈస్ అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్. మన ఇండియాలో అప్పర్ హౌస్ ఏమని పిలుస్తాం? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రాజ్యసభ, హౌస్ ఆఫ్ ఎల్డర్స్. కానీ రాజ్యాంగంలో ఏమనుంది? రాజ్యసభ అని లేదు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని ఉంది. ఇక నేపాల్ అప్పర్ హౌస్ ని నేషనల్ అసెంబ్లీ అంటారు. మన ఇండియాలో అప్పర్ హౌస్ ఏమని పిలుస్తాం? రాజ్యసభ, ఆల్సో కాల్డ్ as కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఆర్టికల్ 80. అదే లోవర్ హౌస్ నేపాల్ లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. మన ఇండియాలో లోవర్ హౌస్ ఏమని పిలుస్తాం? లోక్సభ, హౌస్ ఆఫ్ పీపుల్, పాపులర్ హౌస్. కానీ రాజ్యాంగంలో ఏమనుంది? ఆర్టికల్ 81 లో హౌస్ ఆఫ్ పీపుల్ అని ఉంటుంది. సో ఈ కంపారిజన్ చూసుకోవాలి. మన పార్లమెంట్ పేరు భారతీయ సంసద్. సో వాళ్ళది ఏ పార్లమెంట్? ఫెడరల్ పార్లమెంట్. సో పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏం కాదు. ఇండియాలో పార్లమెంట్ అంటే లోవర్ హౌస్, అప్పర్ హౌస్ అండ్ ప్రెసిడెంట్. ఒక బిల్ పెట్టాం మనం, లోవర్ హౌస్ లో పెట్టామనుకోండి, అది పాస్ అవుతుంది, రాజ్యసభకు వస్తుంది, పాస్ అవుతుంది, ప్రెసిడెంట్ సైన్ చేస్తాడు. సో ఇదంతా ఏంటి? పార్లమెంట్. అంటే ఇట్స్ లా మేకింగ్ బాడీ పార్లమెంట్ అన్నది. సో ఇండియాలో పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది? పార్ట్ 5 లో, చాప్టర్ 2 లో, ఆర్టికల్ 79 నుంచి ఆర్టికల్ 122 వరకు పార్లమెంట్ గురించి డిస్కస్ చేస్తాం మనం. సో అలా చూసుకుందాం. సో ఏంటి నేపాల్ యొక్క స్పెషాలిటీ? నేపాల్ బేసికల్ గా ఇట్స్ ల్యాండ్ లాక్ కంట్రీ ఇన్ సౌత్ ఏషియా అన్నాం. ఇందా చెప్పాను నేను, సౌత్ ఏషియాలో 8 కంట్రీస్ ఉన్నాయి. ఇండియా కూడా సౌత్ ఏషియాలో ఉంది. సో నేపాల్ కూడా సౌత్ ఏషియాలో ఉంది. ల్యాండ్ లాక్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఇస్ టోటల్లీ ఎంటైర్లీ కవర్డ్ విత్ ల్యాండ్. మరి ఇండియా ల్యాండ్ లాకా? కాదు. మనకి 3 sides వాటర్ ఉంది. వీఆర్ పెనిన్సులా. వీఆర్ హ్యావింగ్ ఈస్ట్ సైడ్ మనకి ఏముంది? బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ లో అరేబియన్ సీ, సౌత్ లో గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇండియన్ ఓషన్, నార్త్ లో ల్యాండ్ లాక్, హిమాలయాస్ ఉన్నాయి. సో మంది కూడా ల్యాండ్ లాక్ ఓన్లీ నార్థన్ సైడే. బట్ ఇండియా ఇస్ ఎ పెనిన్సులా, రైట్? నెక్స్ట్ నేపాల్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ హెడ్ క్వార్టర్ నేపాల్ లో ఉంది, కాఠ్మండు. సో అది కూడా నేపాల్ ఇంపార్టెంటే. సో నేపాల్ ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్? ఫెడరల్ గవర్నమెంట్, ఫెడరల్ పార్లమెంట్. అసలు ఫెడరేషన్ అంటే మీనింగ్ ఏంటి చూడండి? సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ పవర్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ ప్రొవిన్సెస్. అంటే స్టేట్స్ కి సెంటర్ కి మధ్య పవర్స్. కానీ ఇండియాలో ఫెడరేషన్ కాదు మనది ఏంటి? సెమీ ఫెడరల్. వీఆర్ క్వాసీ ఫెడరల్. మీనింగ్ ఏంటో తెలుసా అండి? క్వాసీ ఫెడరల్ అంటే వీఆర్ హ్యావింగ్ స్ట్రాంగ్ సెంటర్, వీక్ స్టేట్స్. అంటే చూడండి మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఉందంటే, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి మనకి. డిఫెన్స్,
రైల్వేస్, సివిల్ ఏవియేషన్, ఇలాంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అన్ని ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? సెంటర్ కంట్రోల్లో ఉంటాయి. స్టేట్స్ కంట్రోల్ ఏమున్నాయి చూడండి, లా అండ్ ఆర్డర్, పోలీస్, నెక్స్ట్ మ్యూజియంస్, లైబ్రరీస్, బరియల్ గ్రౌండ్స్, ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ అన్ని స్టేట్స్ కి ఇచ్చారు. అంటే దర్ ఇస్ ద డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. బట్ స్ట్రాంగ్ సెంటర్, వీక్ స్టేట్స్ అంటే ఏం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైకామరల్ అన్నాను నేను. బైకామరల్ అంటే మనకి చూడండి, స్టేట్స్ లో కూడా బైకామరల్ ఉంది మనకి. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి బైకామరల్? 6 స్టేట్స్ కి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. 6 స్టేట్స్ మాత్రమే బైకామరల్ ఉంది. రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ కూడా బైకామరల్ చేద్దాం అనుకుంటుంది, కానీ దానికి 2/3 స్పెషల్ మెజారిటీ కావాలి పార్లమెంట్. సో ఇండియా ఎలా ఉంది? స్ట్రాంగ్ సెంటర్, వీక్ స్టేట్స్. ఆంధ్ర, తెలంగాణ ఉంది, మనం డివైడ్ అవ్వాలనుకోలేదు, కానీ మనం డివైడ్ చేసిన సెంటర్. అంటే సెంటర్ తలుచుకుంటే డిస్ట్రక్టివ్ స్టేట్స్ ని డిస్ట్రాయ్ చేయగలదు. స్ట్రాంగ్ సెంటర్ అంటే ఏంటి? మంది కంప్లీట్ ఫెడరేషన్ కాదు, వీఆర్ క్వాసీ ఫెడరల్ అంటే సెమీ ఫెడరల్. స్ట్రాంగ్ సెంటర్, వీక్ స్టేట్స్. సో నేపాల్ కూడా బైకామరలే, ఇండియా కూడా బైకామరలే, హ్యావింగ్ 2 houses, దట్ ఈస్ అప్పర్ హౌస్ యాజ్ వెల్ యాజ్ లోవర్ హౌస్. సో ఇంకొక చిన్న పాయింట్, గౌతమ్ బుద్ధ, ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం కూడా లుంబిని నేపాల్లోనే పుట్టాడు. సో నేపాల్ ఈజ్ అ వెరీ నైస్ ప్లేస్, ల్యాండ్ ఆఫ్ ఎంచాంట్మెంట్ అనొచ్చు. సో నేపాల్ ప్రెసిడెంట్ ఎవరు? రామచంద్ర పౌడల్. ఈయన డిజాల్వ్ చేస్తాడు. సో మన దాంట్లో కూడా ఇండియన్ గవర్నమెంట్ లో కూడా ప్రెసిడెంటే డిజల్యూషన్ చేస్తారు. డిజల్యూషన్ అంటే కంప్లీట్ గా 5 years టెన్యూర్ అయిపోయింది అని చెప్పడానికి ఏమంటారు? డిజల్యూషన్. ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్, డిజల్యూషన్, పార్లమెంట్, ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. అన్కాన్స్టిట్యూషనల్ అన్నారు. అన్కాన్స్టిట్యూషనల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఏదైనా లా చేసింది అనుకోండి, ఇండియాలో పార్లమెంట్ ఏదైనా లా చేసింది, అది ఏదైనా లా కానీ ఫండమెంటల్ రైట్స్ కి ఇన్కన్సిస్టెంట్ గా ఉంటే సుప్రీం కోర్ట్ దాన్ని నల్ అండ్ వాయిడ్, అల్ట్రా వైరస్, యాబ్ ఇనిషియో, అన్కాన్స్టిట్యూషన్ కొట్టేస్తుంది. సో అన్కాన్స్టిట్యూషన్ అంటే ఇంకా లా చెల్లదు అని అర్థం. సో అది కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 33 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, 13 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ జ్యుడిషియల్ రివ్యూ. సో అది ఈ ఆర్టికల్ గురించి, అంటే మన ఇండియన్ పార్లమెంట్ తో కంపేర్ చేస్తూ చెప్పాను నేను. సో నెక్స్ట్ ఆర్టికల్ లో నెక్స్ట్ రీసెంట్ గా మనకి 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ అయ్యారు. సో బేసికల్లీ 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీకు తెలుసు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు మనకి? సర్వేపల్లి రాధాకృష్ణ. లాంగెస్ట్ సర్వింగ్ వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ, మొహమ్మద్ హమీద్ అన్సారీ. 2007 నుంచి 2017 వరకు చేశారు. సో బేసికల్లీ వైస్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఏంటి చూద్దాం. ఎవరు మన కొత్త వైస్ ప్రెసిడెంట్? సిపి రాధాకృష్ణన్. ఎవరిని ఆయన సక్సీడ్ చేశారు? జగదీప్ ధన్కర్. సో ఆయన రీసెంట్ గా రిజైన్ చేశారు, ఆయన ప్లేస్ లో ఈయన వచ్చారు. సో ఎలా ఎలక్ట్ అవుతారు వైస్ ప్రెసిడెంట్ ఇండియాలో? బేసికల్ ఇండియాలో ఆర్టికల్ 66 చెప్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఆర్టికల్ 66 ఎక్కడ ఉంది? పార్ట్ 5 లో చాప్టర్ 1 లో ఉంది ఆర్టికల్ 66. అదేం చెప్తుందంటే వైస్ ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలంటే, ఎలక్ట్ చేయాలంటే ఎలక్టరల్ కాలేజ్ కావాలి అని చెప్పి. సో ఎలక్టరల్ కాలేజ్ అంటే ఏంటి? ఆల్ ద మెంబర్స్ హూ ఆర్ ఇన్ ద పార్లమెంట్, దట్ ఈస్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ, ఆల్ ద మెంబర్స్ అన్నాను నేను. ఈ ఆల్ ద మెంబర్స్ ఏం చేస్తారండి? వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారనమాట. సో అది పాయింట్. సో ఇప్పుడు మనకి 11th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఉంది, 1961 లో వచ్చింది. బిఫోర్ దట్ ఎలా ఉండేదంటే పార్లమెంట్ ఒక జాయింట్ మీటింగ్ పెట్టి వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకునేవారు. కానీ 11th అమెండ్మెంట్ 1961 తర్వాత ఏమైందంటే, ఈ పాయింట్ వినాలి, ఈ పాయింట్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి ఎలక్టరల్ కాలేజ్ తీసుకొచ్చారు. ఎలక్టరల్ కాలేజ్ అంటే బోత్ హౌసెస్ జాయింట్ గా పెట్టరు, ఇండివిజువల్ హౌస్ లోనే ఎలక్షన్స్ అవుతాయి. సో ఆల్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ సపరేట్, లోక్సభ సపరేట్, వాళ్ళు ఎన్నుకుంటారు ఎవరిని? వైస్ ప్రెసిడెంట్ ని. ప్రెసిడెంట్ కి వైస్ ప్రెసిడెంట్ కి చిన్న రిఫరెన్స్ ఉంది, తెలుసుకోవాలి మనం. 54 ఆర్టికల్ ఎలక్టరల్ కాలేజ్ చెప్తుంది ప్రెసిడెంట్ ఎలక్షన్ ఆల్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటాడు ప్రెసిడెంట్ ఎలక్షన్ లో, అండ్ ఆల్ ద స్టేట్ మెంబర్స్ ఇంక్లూడింగ్ కౌన్సిల్స్, అదే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుడుచేరి. ఎందుకో తెలుసా అండి? ఢిల్లీకి పుడుచేరికి యూనియన్ టెరిటరీస్ అవి, వాటికి అసెంబ్లీ ఉంది ఇండియాలో. ఢిల్లీకి అయితే 70 సీట్స్ ఉన్నాయి యూనికామరల్, పుడుచేరికి 33 సీట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఉంది రీసెంట్ గా 114 సీట్స్, 90 సీట్స్ ఎలక్షన్స్ అయ్యాయి, కానీ ఇంకా అది రాలేదు ఎలక్షన్ లో. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఆల్ ద ఎలక్టెడ్ మెంబర్స్ అన్నాను నేను ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ అండ్ 2 UTs. చూడండి, ఆల్ ద మెంబర్స్ అనలేదు, ఎందుకంటే రాజ్యసభలో మీకు తెలుసు 12 మెంబర్స్ ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు ఫ్రమ్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్, సైన్స్, లిటరేచర్, సోషల్ సర్వీస్. సో ఆ నామినేటెడ్ మెంబర్స్ ఎవరు అపాయింట్ చేశారు? ప్రెసిడెంటే. సో ప్రెసిడెంటే అపాయింట్ చేశారు కాబట్టి వాళ్ళు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయరు. సో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఆర్టికల్ 66 ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ కి వాళ్ళకి నామినేట్ కి సంబంధం లేదు కాబట్టి ఆల్ ద మెంబర్స్ ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంతే, స్టేట్ మెంబర్స్ మాత్రం రారు ఎలక్షన్స్, దేంట్లో? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో. సో ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వైస్ ప్రెసిడెంట్ అవ్వాలంటే ఎలాంటి క్రైటీరియా కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్వాలిఫికేషన్ కావాలి? హీ షల్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా,
according to 1955 Citizenship Act. And second, he should attain the age of 35 years. And third point చాలా ఇంపార్టెంట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే he should be qualified for the membership of రాజ్యసభ. రాజ్యసభ మెంబర్షిప్ కింద క్వాలిఫై అయ్యి ఉండాలి ఆయన. మీకు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలంటే ఎనీ మెంబర్ ఆఫ్ ది హౌస్ అవ్వాలా, ఓన్లీ లోక్సభ, ఓన్లీ రాజ్యసభ అని అడగచ్చు. ఓన్లీ రాజ్యసభ మెంబర్ క్వాలిఫికేషన్ ఉంటేనే హీస్ క్వాలిఫైడ్ యాజ్ మెంబర్ ఆఫ్, హీస్ క్వాలిఫైడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓత్ ఆఫ్ ఆఫీస్ అన్నాడు. ఓత్ అంటే ఏంటి? ప్రామిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ హెడ్ గాని ఆఫీస్కి ఎంటర్ అయ్యే ముందు ప్రామిస్ చేయాలి. హీ షుడ్ సబ్స్క్రైబ్ ద ఓత్. సో ఈయన అకార్డింగ్ టు విచ్ షెడ్యూల్ ఓత్ వేస్తారంటే ఓత్ ఈజ్ అండర్ థర్డ్ షెడ్యూల్. మనకి టోటల్ గా 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ 12 షెడ్యూల్స్ లో థర్డ్ షెడ్యూల్ ఏం చెప్తుంది? ఓత్ అండ్ ఎఫర్మేషన్. సో ఈయన ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి ఎంటర్ అయ్యే ముందు ప్రెసిడెంట్ గారి ముందు ఓత్ వేస్తారనమాట. ఎవరు? వైస్ ప్రెసిడెంట్. సో అప్పుడు ఈయన ఎంటర్ అవ్వగలడు ఆఫీస్ లో. ఈయన శాలరీ ఎంత ఉంటుంది? 4 lakhs. శాలరీ ఏ షెడ్యూల్? సెకండ్ షెడ్యూల్. మనకి 12 షెడ్యూల్స్ లో శాలరీ 12th షెడ్యూల్. కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 266 అని ఉంది, దాని నుంచి శాలరీ డ్రా చేస్తారు. సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 63 చెప్తుంది దేర్ షల్ బి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఆర్టికల్ 69 చెప్తుంది ఓత్ అండ్ ఎఫర్మేషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా అండి? హీ ఈజ్ ఆల్సో ది ఎక్స్ ఆఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ చైర్మన్ కూడా ఆయనే. బాగా గుర్తుంచుకోవాలి. మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటాం మనం. పార్లమెంట్ లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభని ప్రిసైడ్ చేసే అతన్ని మనం స్పీకర్ అంటాం. రాజ్యసభని ప్రిసైడ్ చేసే వాళ్ళని ఏమంటాం? చైర్మన్ అంటాం. సో వైస్ ప్రెసిడెంట్ బై డిఫాల్ట్ హీ ఈజ్ ఆల్సో ది ఎక్స్ ఆఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, దట్ ఈస్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. రాజ్యాంగంలో రాజ్యసభ అని లేదు, ఏమనుంది? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఆర్టికల్ 80 అని ఉంటుంది. ఎక్కడ కూడా అప్పర్ హౌస్ అని వాడలేదు, రాజ్యసభ అనలేదు. ఏమన్నారు? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది పిలుస్తాం రాజ్యసభని. లోక్సభ ఏమని పిలుస్తాం? లోక్సభ అని పిలవం రాజ్యాంగంలో. ఆర్టికల్ 81 ఏం చెప్తుంది? హౌస్ ఆఫ్ పీపుల్. ఎందుకు హౌస్ ఆఫ్ పీపుల్? బికాస్ ఏదైతే మన డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా వచ్చారో వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? లోక్సభ. రాజ్యసభల మెంబర్స్ ని మనం ఎన్నుకోం. రాజ్యసభల మెంబర్స్ ని మనం ఎమ్మెల్యేస్ ఎవరైతే ఎన్నుకున్నామో ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. సో అది ఇండైరెక్ట్ ఎలక్షన్ లాంటిది. నామినేషన్ కూడా ఉంటుంది అందులో. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, లోక్సభ ప్రెసెంట్ కంప్లీట్లీ నామినేటెడ్ అయిపోయింది. బికాస్ ఇది వరకు 552 మెంబర్స్ ఉండే దాంట్లో 2 are ఆంగ్లో ఇండియన్స్. ఇప్పుడు ఆ ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ని తీసాం. 104th అమెండ్మెంట్ యాక్ట్ 2020 ఏం చేసిందంటే 2 ఆంగ్లో ఇండియన్స్ రిమూవ్ చేసాం. ఇప్పుడు లోక్సభ కంప్లీట్లీ ఎలక్టెడ్ బాడీ. ప్రెసిడెంట్ ఇంక ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేయడు. కానీ రాజ్యసభలో 250 మెంబర్స్ ఉంటే 230 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ స్టేట్స్, 8 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ యూటీస్. ఏ యూటీస్ అవి? ఢిల్లీ, పుడుచేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఢిల్లీ నుంచి అయితే మనకి 3 seats ఉంటాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ ని 4 seats ఉంటాయి. పుడుచేరి నుంచి 1 seat, 8 seats. అంటే యూటీస్ రాజ్యసభకి 8 పంపిస్తాయి, స్టేట్స్ 230 పంపిస్తాయి. ఇంకా ఎంత మిగిలింది? 12 ఉన్నాయి. ఆ 12 ఎవరు? ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు ఫ్రమ్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్, సైన్స్, లిటరేచర్, సోషల్ సర్వీస్. రీసెంట్ గా కమల్ హాసన్ గారు రాజ్యసభ మెంబర్ కి నామినేట్ అయ్యారు. సో ఎలా ఉంది? రాజ్యసభ నామినేటెడ్ ఉన్నారు, ఎలక్టెడ్ కూడా ఉన్నారు. అదే ఇండైరెక్ట్ ఎలక్షన్. కానీ లోక్సభ కంప్లీట్లీ ఎలక్టెడ్ బాడీ. సో ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. సో వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో ది ఎక్స్ ఆఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో డిఫాల్ట్ గా ఆర్టికల్ 64. నెక్స్ట్ ఆర్టికల్ 65. ఇన్ కేసు ప్రెసిడెంట్ కానీ లేకపోతే ఆ ప్లేస్ లో ఎవరు వస్తారు? వైస్ ప్రెసిడెంట్ గారు వస్తారు. సో వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ప్రెసిడెంట్. ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి మనం. దట్స్ ఇట్. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రొసీడెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నాం, అథారిటీ అన్నాం. ఫస్ట్ ఎవరు ఇండియాలో ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ లో? ప్రెసిడెంట్. సెకండ్ వైస్ ప్రెసిడెంట్. థర్డ్ ప్రైమ్ మినిస్టర్. ఫోర్త్ గవర్నర్స్ ఆఫ్ ది స్టేట్స్. సో ఇలా మనకి ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అని ఉంటుంది. సో దాన్ని బట్టి వైస్ ప్రెసిడెంట్ ఇండియాలో సెకండ్ హైయెస్ట్ అథారిటీ, కాన్స్టిట్యూషనల్ అథారిటీ. ఎందుకని కాన్స్టిట్యూషనల్ అథారిటీ? బికాస్ ఆర్టికల్ 63 ఉంది వైస్ ప్రెసిడెంట్ కి. సో ఇది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి మనం. ఎస్. నెక్స్ట్ ఇవన్నీ మనం చెప్పాను. 35 years ఉండాలి ఏజ్. నెక్స్ట్ క్వాలిఫైడ్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ రాజ్యసభ. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుండాలి. సో ఈయన ఎవరికి ఎగేన్స్ట్ గా చేశారంటే రాధాకృష్ణ గారు, సుదర్శన్ రెడ్డి ఉన్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆయనకి ఎగేన్స్ట్ గా గెలిచారు అనమాట. సో అది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్. సో ఎలా ఎంపిక అవుతారు? త్రూ ఎలక్టరల్ కాలేజ్. ఎవరుంటారు మెంబర్స్ ఎలక్టరల్ కాలేజ్ లో? ఆల్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఇంక్లూడింగ్ ద నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఆల్సో. బట్ స్టేట్ అసెంబ్లీస్ ఇందులో పార్టిసిపేట్ చేయవు, అండ్ యూటీస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయవు. ఓన్లీ పార్లమెంట్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. ఆర్టికల్ 66 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎలక్టరల్ కాలేజ్ ఎక్కడ తీసుకున్నాం? వి బారోడ్ ఫ్రమ్ USA. ప్రెసిడెంట్ యొక్క ఎలక్టరల్ కాలేజ్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజ్, ఆ సిస్టమ్ ఎక్కడ బారో చేసుకున్నాం? వి బారోడ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం మనం. యుఎస్ నుంచి మనం ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాం, జుడిషియల్ రివ్యూ తీసుకున్నాం, అండ్ ఆల్సో ఎలక్టరల్ కాలేజ్, అండ్ ఆల్సో పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా. దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్.
నెక్స్ట్ చైనాస్ క్యారియర్ సేల్స్ టు తైవాన్ స్ట్రైట్ అన్నాడు. స్ట్రైట్ చాలా ఇంపార్టెంట్, తైవాన్ చాలా ఇంపార్టెంట్. ఈ త్రీ థింగ్స్ చాలా ఇంపార్టెంట్. మనకి చైనా చాలా ఇంపార్టెంట్. బేసికల్గా చైనా అన్నాం, చైనా ఏషియాలో ఉంది. మనకి సౌత్ ఏషియా అంటే ఇండియా వస్తుంది, ఈస్ట్ ఏషియాలో చైనా వస్తుంది. ఈస్ట్ ఏషియాలో 6 కంట్రీస్ ఉంటాయి, చైనా, మంగోలియా, సౌత్ కొరియా, నార్త్ కొరియా, జపాన్ అండ్ తైవాన్. సో ఇక్కడ తైవాన్ ఈస్ట్ ఏషియా, చైనా ఈస్ట్ ఏషియా. నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్ అనే వర్డ్ వచ్చింది. స్ట్రైట్ అంటే మీనింగ్ ఏంటి? జలసంధి అంటాం తెలుగులో. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ అంటే ఇట్స్ ఎ నారో ఛానల్ ఆఫ్ వాటర్ అన్నమాట, విచ్ కనెక్ట్స్ టు వాటర్ బాడీస్ అండ్ సపరేట్స్ టు ల్యాండ్ మాసెస్. సో తైవాన్ స్ట్రైట్ అంటే ఇట్స్ ఆల్సో కాల్డ్ as ఫర్మోజా స్ట్రైట్. ఫర్మోజా అంటే బ్యూటిఫుల్ అర్థం, పోర్చుగీస్ పెట్టిన పేరు. సో మనకి ఎగ్జామ్ లో తైవాన్ స్ట్రైట్ అని అడగకపోవచ్చు, ఫర్మోజా స్ట్రైట్ అని అడగచ్చు. ఫర్మోజా స్ట్రైట్ ఏం చేస్తుందంటే చైనాని తైవాన్ ని సపరేట్ చేస్తుంది. మీకు చెప్పాను కదా, స్ట్రైట్ ఏం చేస్తుంది? సపరేట్స్ టు ల్యాండ్ మాసెస్. ఏంటా ల్యాండ్ మాసెస్? ఒకటేమో చైనా, ఇంకోటేమో తైవాన్, రెండు సపరేట్ చేస్తుంది. అండ్ ఈస్ట్ చైనా సీని సౌత్ చైనా సీని జాయిన్ చేస్తుంది. సో ఈ జాయిన్స్ టు వాటర్ బాడీస్ కదా, సో అదనమాట. సో ఈ చైనా అదే ఈ తైవాన్ స్ట్రైట్ లో చైనీస్ వాటర్ క్యారియర్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒకటి తిరుగుతుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్యారియర్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. నెక్స్ట్ సో తైవాన్ స్ట్రైట్. సో తైవాన్ స్ట్రైట్ లో కురూషియో కరెంట్, అదొక వామ్ ఓషన్ కరెంట్, నార్త్ పెసిఫిక్ ఓషన్ ఉంటుంది, అది ఫ్లో అవుతుంది అనమాట. సో తైవాన్ క్యాపిటల్ తైపే, చైనా క్యాపిటల్ బీజింగ్, మీకు తెలుసు. సో ఇది న్యూస్ లో వచ్చింది. ఈ ఫర్మోజా స్ట్రైట్ ఆఫ్ తైవాన్ స్ట్రైట్ ఆల్సో కాల్డ్ యాజ్, అదే ఫర్మోజా స్ట్రైట్, బ్యూటిఫుల్ అర్థం. 355 కిలోమీటర్స్ ఉంటుంది దీని యొక్క లెంత్. దట్స్ ఇట్. ఇది ఏం చేస్తుంది? సపరేట్స్ చైనా మెయిన్లాండ్ అండ్ తైవాన్ అండ్ జాయిన్స్ ఏంటి? ఈస్ట్ చైనా సీ విత్ సౌత్ చైనా సీ, వాటర్ బాడీస్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట. సో సీ అన్నాను కదా, లార్జెస్ట్ సీ ఇన్ ద వరల్డ్ ఏంటి? ఫిలిపైన్స్ సీ. జస్ట్ కొంచెం ఈస్ట్ లో ఉంటుంది అది. ఫిలిపైన్స్ సీ ఇస్ ద లార్జెస్ట్ సీ ఇన్ ద వరల్డ్. సో ఎక్స్ట్రా డేటా మీరు కాపీ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. నెక్స్ట్ మన ఇండియాలో కూడా ఒక స్ట్రైట్ ఉంది, పాక్ స్ట్రైట్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి పాక్ స్ట్రైట్ అని ఉంటుంది. అదేంటంటే ఇండియాలో తమిళనాడు అండ్ శ్రీలంకని సపరేట్ చేస్తుంది. అండ్ జాయిన్ చేసేటప్పుడు బే ఆఫ్ బెంగాల్ నార్త్ లో, సౌత్ లో ఏమో ఇండియన్ ఓషన్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఆ రెండు జాయిన్ చేస్తుంది. సో మనకు కూడా స్ట్రైట్ ఉంది, అది పాక్ స్ట్రైట్ అంటాం. ఇక్కడ మనం మాట్లాడుతుంది తైవాన్ స్ట్రైట్. నెక్స్ట్ జంగుల్ వార్ఫేర్ స్కూల్ అన్నాడు, అది ఛత్తీస్గఢ్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారంట. సో అది ఓకే ఫైన్. బట్ ఇక్కడ రెడ్ కారిడోర్ అనే వర్డ్ వచ్చింది చూడండి, రెడ్ కారిడోర్, అది చాలా ఇంపార్టెంట్. రెడ్ కారిడోర్ అంటే చూడండి, ఇక్కడ రాశాను. రెడ్ కారిడోర్స్ అంటే డెసిగ్నేటెడ్ డిస్ట్రిక్ట్స్ విచ్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నక్సలైట్స్, మావోయిస్ట్. నక్సలిజం తెలుసు కదండి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. అదే మన గవర్నమెంట్ అనుకోండి రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటాం, రైట్ వింగ్. అదే లెఫ్ట్ వింగ్ అంటే నక్సలిజం వస్తుంది. సో ఈ చారు ముజుందర్ అని చెప్పి ఉంటారు వెస్ట్ బెంగాల్లో. సో వాళ్ళు స్టార్ట్ చేశారు నక్సల్ బారీ అప్రైజింగ్ 1967 లో. సో మన పాయింట్ ఏంటంటే రెడ్ కారిడోర్ అంటే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఉంటుంది, అది నక్సల్ ఎఫెక్టెడ్, అది అక్కడ నక్సలైట్లు ఉంటారు. సో అలా మనం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 7 స్టేట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర. ఈ స్టేట్స్ లో మనకి నక్సలైట్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. టోటల్ గా ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే వీఆర్ హ్యావింగ్ 18 డిస్ట్రిక్ట్స్ ఇన్ 7 స్టేట్స్. సో నక్సల్ ఏరియా ఎఫెక్టెడ్ ఉంటాయి చూసారండి, వాటిని రెడ్ కారిడోర్స్ అంటాం అనమాట. సో బేసికలీ ఏంటంటే నక్సలైట్ అంటే మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ ఇస్ పార్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అండ్ గవర్నమెంట్. మధ్య ఎప్పుడు ఫైట్ అవుతూనే ఉంటుంది వాళ్ళ డిమాండ్స్. సో ఇది ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని యాక్షన్ తీసుకుంది. ఒక యాక్షన్ ఊపా యాక్ట్ అంటారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, 1967 లో వచ్చింది. ఇది ఎవరినన్నా కూడా నక్సలైట్ కింద, టెర్రరిస్ట్ కింద డెసిగ్నేట్ చేసే రైట్ దీనికి ఉంటుంది ఈ యాక్ట్ కి. సో మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న కౌంటర్ యాక్ట్ అనమాట ఇది, దీనికి సంబంధించింది. సో ఈ నక్సల్ ఎఫెక్టెడ్ స్టేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర. మన ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక జిల్లా ఉంది, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో మాత్రమే నక్సల్ ఏరియాస్, నక్సలైట్లు ఉన్నారు ప్రెసెంట్. ఎప్పుడైంది నక్సల్ బారీ అప్రైజింగ్? 1967 వెస్ట్ బెంగాల్ అయింది. ఇది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది, ఆ పేపర్ లో డీల్ చేస్తారు ఇది, ఈ టైప్ ఆఫ్ థింగ్స్. సో జంగల్ వార్ఫేర్ స్కూల్ ఎక్కడ పెడుతున్నారు? ఎట్ ఛత్తీస్గఢ్.
నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, బోడో ల్యాండ్ టెరిటోరియల్ రీజన్. సో బోడో అన్నాం, బోడో అంటే బేసికల్ ఏంటంటే అస్సాంలో మాట్లాడే లాంగ్వేజ్ అది. సో రీసెంట్ గా మీరు గమనిస్తే ఈ బోడో ల్యాండ్ డిమాండ్ కోసం ఉంది, అస్సాం సపరేట్ కంట్రీ కావాలని డిమాండ్ చేస్తుంది, దాని పేరు బోడో ల్యాండ్ అంట. సో బోడో అన్న న్యూస్ ఎందుకు వచ్చిందంటే మనకి 6th షెడ్యూల్లో చెప్పాను, 6th షెడ్యూల్లో కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి, ఇంత 5th షెడ్యూల్లో 10 స్టేట్స్ ఉంటాయని చెప్పాను కదా, అలాగే 6th షెడ్యూల్లో 4 స్టేట్స్ ఉంటాయి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఈ 4 స్టేట్స్ లో ఈ చూడండి ఏదైతే టెరిటోరియల్ కౌన్సిల్స్ ఉన్నాయో అవి ఎస్టాబ్లిష్ అవుతాయి అనమాట, అంటే షెడ్యూల్డ్ ఏరియాస్ ని ప్రొటెక్ట్ చేయడానికి. సో ఇప్పుడు అస్సాంలో కూడా బోడో ల్యాండ్ టెరిటోరియల్ రీజన్ వచ్చింది, ఇది ఒక అటానమస్ ఏరియా అనమాట అస్సాంలో. సో వీళ్ళు రూల్స్ వీళ్ళే ఫ్రేమ్ చేసుకుంటారు అనమాట. సో దీని గురించి మాట్లాడాలనుకుంటే బోడో అనేది వచ్చింది కాబట్టి 6th షెడ్యూల్ చూడండి, 6th షెడ్యూల్లో ఏడీసీ అన్నాను, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్. అవి రీజనల్ కౌన్సిల్స్ అనమాట, అంటే చాలా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళే చూసుకుంటారు. అదే 5th షెడ్యూల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకుంటారు? 10 రాష్ట్రాల్లో గవర్నర్ చూసుకుంటారు. ఇందులో అయితే ఏడీసీస్ అంటారు, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. అలాంటి కౌన్సిల్ ఒకటి ఏంటి? బోడో టెరిటోరియల్ రీజన్ కౌన్సిల్, అదో కౌన్సిల్ బోడో టెరిటోరియల్ కౌన్సిల్. ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అండర్ 6th షెడ్యూల్. 6th షెడ్యూల్ అంటే 4 రాష్ట్రాలు వస్తాయి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. 5th షెడ్యూల్ అయితే 10 రాష్ట్రాలు వస్తాయి. మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? 5th షెడ్యూల్లో ఉంది. సో ఓన్లీ 6th షెడ్యూల్లో ఆ 4 రాష్ట్రాలు మాత్రమే వస్తాయి. సో ఇక్కడ చూడండి, బగురంబా డాన్స్ అన్నాడు, అదే బోడో డాన్స్. అస్సాంలో ఆ డాన్స్ పర్ఫార్మ్ చేస్తారు, ఆర్ట్ అండ్ కల్చర్ లో కూడా కవర్ చేయొచ్చు. మనకి బటర్ఫ్లై మూమెంట్స్ ఉంటాయి ఆ డాన్స్ కి, అది చాలా ఫేమస్ ఇక్కడ. నెక్స్ట్ బోడో లాంగ్వేజ్. మనకి 12 షెడ్యూల్లో 8th షెడ్యూల్ ఉంటుంది, 8th షెడ్యూల్ ఓన్లీ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతుంది. సో మనకి బోడో అనేది ఒక లాంగ్వేజ్ యాడ్ అయ్యింది. ఎప్పుడు యాడ్ అయింది అది కూడా రాసాం చూడండి. మనకి ఇది 92nd అమెండ్మెంట్ యాక్ట్ 2003లో బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అని 4 లాంగ్వేజ్ యాడ్ అయ్యాయి. చెప్పాలంటే 8th షెడ్యూల్ ఇనిషియల్ గా మనకి 14 లాంగ్వేజెస్ ఉన్నాయి. 21st అమెండ్మెంట్ సింధీ అనే లాంగ్వేజ్ ని 15th లాంగ్వేజ్ కింద యాడ్ చేసింది. 71st అమెండ్మెంట్ నేపాలి, కొంకణి, మణిపూరినే మైతి అని కూడా అంటారు, ఆ 3 లాంగ్వేజ్ యాడ్ అయ్యాయి. 92nd అమెండ్మెంట్ యాక్ట్ 2003 ఏం చేసింది? 4 లాంగ్వేజ్ యాడ్ చేసింది. డోగ్రీ ఇది ఎక్కువ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో మాట్లాడతారు. మైథిలి జార్ఖండ్. నెక్స్ట్ సంతాలి, అది కూడా జార్ఖండ్ దగ్గర మాట్లాడతారు. అండ్ బోడో ఎక్కడ మాట్లాడతారు? అస్సాం లో మాట్లాడతారు. దీస్ ఆర్ ద లాంగ్వేజెస్ విచ్ ఆర్ యాడెడ్ ఇన్ టు ద 8th షెడ్యూల్. సో బోడో లాంగ్వేజ్ కూడా 8th షెడ్యూల్ లాంగ్వేజే, అస్సాం కూడా 8th షెడ్యూల్ లాంగ్వేజే. 8th షెడ్యూల్ ఏముంటాయి? లాంగ్వేజెస్ ఉంటాయి. మన ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ ఉందా? లేదు. We don't have a national language. We have only official language, that is Hindi, which is in Devanagari script. Article 343 చెప్తుంది మన ఇండియాకి జాతీయ భాష లేదు, నేషనల్ లాంగ్వేజ్ లేదు. బికాస్ 8th షెడ్యూల్ లో 22 లాంగ్వేజ్ ఉన్నాయి. మరి 22 లాంగ్వేజ్ కూడా మంచి లాంగ్వేజ్ లేదు, ఎక్కువ మంది మాట్లాడేదే. ఓన్లీ హిందీకే ప్రయారిటీ ఎలా ఇస్తారు మీరు? సో అందుకే there is no national language. They are having only official language, that is Hindi, in Devanagari script. Article 343 చెప్తుంది. సో మన క్లాసికల్ లాంగ్వేజ్ ఎన్ని అంటే we are having 11 languages క్లాసికల్, అందులో బోడో లేదు. బాగా గుర్తుంచుకోండి, బోడో క్లాసికల్ లాంగ్వేజ్ అంటే కాదు. బోడో ఇస్ నాట్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఏ రీజనల్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్ విచ్ ఇస్ ఇన్ 8th షెడ్యూల్, స్పోకెన్ ఇన్ స్టేట్ ఆఫ్ అస్సాం. సో అది మనం గుర్తుంచుకోవాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.